Hello students, welcome to Agustin Sir's educational channel. Yesterday మనం ఇన్సోలేషన్ గురించి చూసాం కదండి. ఇన్సోలేషన్ అంటే ఏంటి అండ్ వాట్ ఆర్ ది ఫ్యాక్టర్స్ ఇన్ఫ్లుయెన్సింగ్ ది ఇన్సోలేషన్ అనేది చూసాం. ఇన్సోలేషన్ ఇస్ నథింగ్ బట్ అంటే ఒక క్విక్ రివిజన్ కోసం మళ్ళీ లైట్గా రివైజ్ చేస్తున్నాను. హియర్ ఇట్ ఈస్ ద ఎర్త్, హియర్ ఇట్ ఈస్ ద సన్ నుంచి ఎర్త్ రిసీవ్ చేసుకునే రేడియేషనే insolation. Solar radiation that is received by the earth's surface is nothing but a insolation. Okay, this insolation also known as the short wave radiation. దీన్ని మనం షార్ట్ వేవ్ రేడియేషన్ అని అంటాము. అండ్ అట్ ద సేమ్ టైం ఏదైతే ఎర్త్ సన్ నుంచి రిసీవ్ చేసుకుందో ఆ టెంపరేచర్ అంతా ఎర్త్ తన దగ్గరే ఉంచుకోదు, సమ్ పోర్షన్ ఇది బ్యాక్ కి అట్మాస్ఫియర్ లోకి రిఫ్లెక్ట్ చేస్తుంది. అండ్ దిస్ పోర్షన్ ఈజ్ నోన్ యాజ్ ది టెరిస్ట్రియల్ రేడియేషన్. ఎందుకు అంటే మన యొక్క క్లైమేట్ బ్యాలెన్స్డ్గా ఉంచడం కోసం సమ్ పోర్షన్ ఆఫ్ దిస్ రేడియేషన్ ఈజ్ రిఫ్లెక్టెడ్ బ్యాక్ ఇన్ టు ది అట్మాస్ఫియర్. దట్ ఈస్ నథింగ్ బట్ ఏ టెరిస్ట్రియల్ రేడియేషన్. ఈ టెరిస్ట్రియల్ రేడియేషన్ మనం ఇంకొక నేమ్ ఏమని పిలుస్తాము అంటే లాంగ్ వేవ్ రేడియేషన్. ఓకే, లాంగ్ వేవ్ రేడియేషన్లో మనకి ఏముంటాయి, ఇన్ఫ్రారెడ్ రేస్ ఉంటాయి. అదే షార్ట్ వేవ్ రేడియేషన్లో సన్ నుంచి వచ్చే రేడియేషన్లో మనకి ఏముంటాయి అంటే అల్ట్రావైలెట్ రేస్, యూవీ రేస్ అనేవి ఇక్కడ ఉంటాయి. అండ్ అట్ ద సేమ్ టైం చాలా ఫ్యాక్టర్స్ సన్ రేడియేషన్ పైన ఇన్ఫ్లుయెన్స్ ఉంటాయి కదా. దోస్ ఫ్యాక్టర్స్ latitude, length of the day, altitude of the sun, atmospheric transparency, surface albedo and earth's distance from the sun. These are the factors that influence the how much income solar radiation should be received. సన్ నుంచి మనకి ఎంత ఇన్సోలేషన్ రిసీవ్ చేసుకోవాలి అనేది ఈ ఫ్యాక్టర్స్ డిఫైన్ చేస్తాయి. అండ్ అట్ ద సేమ్ టైం అనదర్ ఇంపార్టెంట్ ఫ్యాక్ట్ ఏంటి, ట్రాపిక్ ఆఫ్ క్యాన్సర్ అండ్ క్యాప్రికాన్ మ్యాక్సిమం అమౌంట్ ఆఫ్ సోలార్ ఇన్సోలేషన్ రిసీవ్ చేసుకుంటాయి. అండ్ పోల్స్ దగ్గర మినిమం సోలార్ రేడియేషన్ అనేది ఉంటుంది. అండ్ ఈక్వేటర్ దగ్గర త్రూ అవుట్ ది సేమ్ టెంపరేచర్ ఉంటుంది కాబట్టి ఇట్ రిసీవ్స్ ద యూనిఫామ్ ఇన్సోలేషన్. అండ్ అబ్జార్ప్షన్, రిఫ్లెక్షన్, స్కాటరింగ్, దీస్ ఆర్ ద ఇంపార్టెంట్ ఫ్యాక్టర్స్ ప్రాపర్టీస్ దట్ ఇన్ఫ్లుయెన్సెస్ ది ఇన్సోలేషన్. ఓకే, నిన్న మనం టాపిక్ చూసాం కదండి, దాని రిలవెంట్ క్వశ్చన్స్, ప్రీవియస్ క్వశ్చన్స్ మనము ఈ వీడియోలో సాల్వ్ చేయబోతున్నాం. ఇక్కడ చూసుకున్నట్లయితే ఫస్ట్ స్టేట్మెంట్ ఏమిచ్చారు, ఆల్ ది ఎనర్జీ రిసీవ్డ్ బై ది ఎర్త్ ఈజ్ ఫ్రమ్ ది సన్ త్రూ ది ఎలక్ట్రోమాగ్నెటిక్ రేడియేషన్. ఇక్కడ మనకి సన్ నుంచి మనము ఎర్త్ రిసీవ్ చేసుకుంటుంది అని చెప్పాం కదా. దట్ రేడియేషన్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ ఎలక్ట్రో అండ్ మ్యాగ్నెటిక్ ఫార్మ్. And here they given the questions like here they given first statement, they give the all the energy received from the earth by the earth from the sun in the form of electromagnetic radiation. It gives the ante here it is the earth, here it is the sun. ikkada enti ante one side of statement anedi icharu and one fact anedi icharu. And at the same time the earth also radiates back all the received energy through the various ways టు మెయింటైన్ ది హీట్ బడ్జెట్ ఆఫ్ ది ప్లానెట్. మనం ఆల్రెడీ చెప్పాం కదా, ఏదైతే హీట్ రిసీవ్ చేసుకుందో సన్ నుంచి మన అట్మాస్ఫియర్ బ్యాలెన్స్డ్గా ఉంచడం కోసం ఎర్త్ దీన్ని సమ్ పోర్షన్ ఆల్ ది పోర్షన్ చాలా వేస్ నుంచి రిఫ్లెక్ట్ బ్యాక్ చేస్తుంది. అండ్ దట్ పోర్షన్ ఈజ్ నోన్ యాజ్ ది టెరిస్ట్రియల్ రేడియేషన్. దాన్ని మనం టెరిస్ట్రియల్ రేడియేషన్ అని అంటాం. ఓకే, హియర్ ఇక్కడ ఏం చేశారు, ఇక్కడ ఇచ్చిన క్వశ్చన్ ఏంటి, ఒక స్టేట్మెంట్ ఏం చెప్తుంది, వన్ సైడ్ అంటే ఒక ఫ్యాక్ట్ గురించి చెప్తుంది, వన్ సైడ్ రిసీవ్ చేసుకునే ఎనర్జీ గురించి చెప్తుంది. అండ్ అనదర్ ఫ్యాక్టర్ ఏం చెప్తుంది, ఇంకో సైడ్ ఇంకో ఫ్యాక్ట్ చెప్తుంది, అంటే రిసీవ్ చేసుకున్న ఎనర్జీ రిఫ్లెక్ట్ బ్యాక్ అవుతుంది అని చెప్తుంది. ఇక్కడ ఏంటి, టూ కాన్సెప్ట్స్ని టూ స్టేట్మెంట్స్లో ఇచ్చారు. ఇక్కడ దేనివల్ల ఇది అవుతుంది అనేది ఇక్కడ ఎక్స్ప్లెనేషన్ ఇవ్వలేదు, లైక్ కాజ్ అండ్ ఎఫెక్ట్ లాగా దీనికి ఎక్స్ప్లెనేషన్ ఇది ఇవ్వలేదు, దీనికి ఎక్స్ప్లెనేషన్ ఇది ఇవ్వలేదు. సో దట్ ఇక్కడ మనం ఆప్షన్స్ చూసుకున్నట్లయితే బోత్ స్టేట్మెంట్స్ ఆర్ ఇండివిజువల్లీ ట్రూ. బట్ హియర్ మనం చూసుకున్నట్లయితే ఫస్ట్ స్టేట్మెంట్ ఏమి ఇచ్చారు, స్టేట్మెంట్ 2 కరెక్ట్ ఎక్స్ప్లెనేషన్ ఆఫ్ స్టేట్మెంట్ 1. ఇక్కడ స్టేట్మెంట్ 1ని స్టేట్మెంట్ 2 ఎక్స్ప్లెయిన్ చేస్తుందా, ఎప్పుడు ఎక్స్ప్లెయిన్ చేస్తుంది, ఇది ఒకవేళ ఎక్స్ప్లెయిన్ చేయాలి అని అనుకుంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఎర్త్ ఈ స్టేట్మెంట్ దీన్ని ఎక్స్ప్లెయిన్ చేయాలి అనుకుంటే ఇక్కడ ఎర్త్ ఇక్కడ సన్ ఉన్నట్లయితే ఎనర్జీ అనేది సన్ నుంచి రిసీవ్ చేసుకున్న దాన్ని ఇక్కడ ఏం చేస్తుంది, ఎనర్జీ ద ఎర్త్ రిసీవ్స్ ది సన్స్ రేడియేషన్ through this various forms, and this forms majorly includes the ultraviolet rays. Like that it gives this some explanation about that statement.
బట్ ఇక్కడ సెకండ్ స్టేట్మెంట్లో ఏమి ఇచ్చారు, ఈ స్టేట్మెంట్ కంప్లీట్గా మర్చిపోయారు. ఇక్కడ ఆల్రెడీ ఎత్తుకున్న రేడియేషన్ గురించి ఇది రిఫ్లెక్ట్ బ్యాక్ ఇస్తుందని అనదర్ ఫ్యాక్ట్ చెప్పారు. సో దట్ both statements are true, but statement 2 is not the correct explanation of statement 1. So that option B is the right answer. And next మనం చూసుకున్నట్లయితే next question, consider the following statements regarding the insolation. ఇక్కడ ఏం అడుగుతున్నారు, ఇక్కడ కొన్ని స్టేట్మెంట్స్ ఇచ్చారు, ఇన్సోలేషన్ గురించి రైట్ ఆర్ రాంగ్ అనేది ఇక్కడ కొన్ని ఆప్షన్స్ కూడా మనకి ఇచ్చారు. వాటిని మనం కరెక్ట్ రాదో ఇక్కడ మనం చెక్ చేసి చేయాలి. ఇక్కడ చూసుకున్నట్లయితే ఇట్ ఈస్ ద సోలార్ రేడియేషన్ దట్ రీచెస్ ది ఎర్త్ సర్ఫేస్. ఇన్సోలేషన్ అంటే ఏమనుకున్నాం, ద ఇన్కమింగ్ సోలార్ రేడియేషన్ ఫ్రమ్ సన్ టు ఎర్త్ ఈజ్ నథింగ్ బట్ ది ఇన్సోలేషన్. ఇక్కడ అదే స్టేట్మెంట్ ఇచ్చారు కదా, సోలార్ రేడియేషన్ అనేది ఎర్త్ సర్ఫేస్ రీచ్ అవ్వడమే ఇన్సోలేషన్ అని చెప్తున్నారు. సో దట్ ఇట్ ఈస్ ఎ రైట్ ఆన్సర్. అండ్ నెక్స్ట్ స్టేట్మెంట్ చూసుకున్నట్లయితే ఇట్ ఈస్ మెజర్డ్ బై ది అమౌంట్ ఆఫ్ సోలార్ ఎనర్జీ రిసీవ్డ్ పర్ స్క్వేర్ సెంటీమీటర్ పర్ మినిట్. ఇక్కడ ఏం చెప్తున్నారు, ఈ స్టేట్మెంట్లో ఏం చెప్తున్నారంటే మనం ఆల్రెడీ ఫస్ట్ స్టేట్మెంట్లో ఎనర్జీ రిసీవ్ చేసుకున్నామని చెప్తున్నాం కదా, దాన్ని ఎలా మెజర్ చేస్తాం అనేది చెప్పారు. అంటే ఒక మినిట్లో ఒక స్క్వేర్ సెంటీమీటర్ రిసీవ్ చేసుకునే ఎనర్జీని ఇన్సోలేషన్ అంటే మెజర్ చేయడమే ఇన్సోలేషన్ అని అంటున్నారు. ఇక్కడ టెక్నికాలిటీస్ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు. అండ్ నెక్స్ట్ స్టేట్మెంట్లో చూసుకున్నట్లయితే ద అమౌంట్ ఆఫ్ సోలార్ ఎనర్జీ అబ్జార్బ్డ్ బై ది స్ట్రాటోస్ఫియర్. ఇక్కడ ఏం చెప్తున్నారు, ఇన్సోలేషన్ ఇక్కడ ఏమి ఇచ్చారు, ఇట్ అంటే ఇన్సోలేషన్ ఇస్ ద అమౌంట్ రిసీవ్డ్ బై ది సోలార్ ఎనర్జీ, అమౌంట్ ఆఫ్ ది సోలార్ ఎనర్జీ అబ్జార్బ్డ్ బై ది ఇన్సోలేషన్ ఇస్ ద అమౌంట్ ఆఫ్ సోలార్ ఎనర్జీ అబ్జార్బ్డ్ బై ది స్ట్రాటోస్ఫియర్. ఇన్సోలేషన్ అంటే స్ట్రాటోస్ఫియర్ అబ్జార్బ్ చేసుకోవడమా. ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఎర్త్ ఉంది, ఎర్త్లో చాలా లేయర్స్, ఎర్త్ పైన అట్మాస్ఫియర్ పైన చాలా లేయర్స్ ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఈ ఫస్ట్ లేయర్ని మనం ఏమంటాము, ట్రోపోస్ఫియర్ అని అంటాం. దీనికి అబోవ్ ఉండే లేయర్ స్ట్రాటోస్ఫియర్, అండ్ దీనికి అబోవ్ ఉండే లేయర్ లైక్ మీసోస్ఫియర్, అండ్ దీనికి అబోవ్ ఉండే లేయర్ థర్మోస్ఫియర్, అండ్ దీనికి అబోవ్ ఉండే లేయర్ ఇది అంటే ఇంకా ఎక్సోస్ఫియర్. అండ్ మనకి మధ్యలో ఐనోస్ఫియర్ ఉంటుంది, అది ఏ రెండింటికి మధ్యలో ఉంటుంది అంటే ఈ మీసోస్ఫియర్కి థర్మోస్ఫియర్కి మధ్యలో ఉంటుంది. ఇట్ ఈస్ నథింగ్ బట్ ఏ ఐనోస్ఫియర్. ఓకే, ఇక్కడ ఇన్సోలేషన్ అంటే అమౌంట్ ఆఫ్ సోలార్ ఎనర్జీ అబ్జార్బ్డ్ బై ది స్ట్రాటోస్ఫియర్ అని అంటున్నారు. అంటే ఇక్కడ ఏమంటున్నారు, ఇన్సోలేషన్ అంటే సోలార్ ఎనర్జీ స్ట్రాటోస్ఫియర్ అబ్జర్వ్ చేసుకోవడం అని అంటున్నారు. మనం ఇన్సోలేషన్ అంటే ఏం చెప్పాము, ఇన్సోలేషన్ అంటే ఎర్త్ సర్ఫేస్ సోలార్ ఎనర్జీ రిసీవ్ చేసుకోవడం అని అనుకున్నాం. అట్ ద సేమ్ టైం మనకి ఏమవుతుంది అంటే ఎప్పుడైతే ఈ ఇన్సోలేషన్ అంటే డిఫరెంట్ లేయర్స్ నుంచి ఇక్కడ సన్ ఉంటే సన్ నుంచి రేడియేషన్ ఈ ఎర్త్ సర్ఫేస్కి రీచ్ అవ్వడానికి ఈ లేయర్స్ అన్ని క్రాస్ చేసుకొని వస్తుంది. ఇలా వచ్చేటప్పుడు ఈ స్ట్రాటోస్ఫియర్లో మనకి ఓజోన్ లేయర్ అని ఒకటి ఉంటుంది. ఈ ఓజోన్ లేయర్ ఏం చేస్తుంది అంటే మనకి సన్ నుంచి ఈ షార్ట్ వేవ్ నుంచి మనకి ఏమొస్తాయి, అల్ట్రా వైలెట్ రేస్ వస్తాయని అనుకున్నాం కదా. ఈ అల్ట్రా వైలెట్ రేస్ ఏమవుతాయి అంటే ఇవి కొన్ని హార్మ్ఫుల్ అని ఉంటాయి అన్నమాట. ఈ హార్మ్ఫుల్ అల్ట్రా వైలెట్ రేడియేషన్ ఏం చేస్తుంది, ఈ ఓజోన్ లేయర్ అబ్జర్వ్ చేసుకుంటుంది. ఇలా అంటే ఇది ఒక ప్రాసెస్. ఈ స్ట్రాటోస్ఫియర్లో ఈ ఓజోన్ లేయర్ దాని ఫంక్షన్ ఏంటి అంటే హార్మ్ఫుల్ యూవీ రేడియేషన్ని అబ్జర్వ్ చేసుకోవటం. కానీ ఇక్కడ ఏం అడిగారు, ఇన్సోలేషన్. ఇట్ ఈస్ ది ఇన్సోలేషన్ అంటే స్ట్రాటోస్ఫియర్ అబ్జర్వ్ చేసుకోవటం ఇన్సోలేషన్ కాదు, అంటే సమ్ పోర్షన్ చేసుకుంటుంది. బట్ ఇక్కడ ఏంటి, ఇక్కడ అంటే మనం టర్మినాలజీ అర్థం చేసుకుంటే ఇక్కడ డిఫైన్ చేస్తున్నారు. సో దట్ ఇదేంటి, ఇన్సోలేషన్ అంటే సమ్ పోర్షన్ అబ్జర్వ్ చేసుకోవడం కాదు, చేసుకుంటుంది. ఇట్ ఆల్సో డూస్ అలా ఇవ్వాలి స్టేట్మెంట్. బట్ హియర్ దే గివెన్ ది డెఫినిషన్ మోడ్లో ఇచ్చారు కాబట్టి స్టేట్మెంట్ 3 ఇస్ రాంగ్. మనల్ని కన్ఫ్యూజ్ చేయడానికి ఫస్ట్ స్టేట్మెంట్ 1, 2, 3 అని పెడతారు. సో దట్ మనం ఫస్ట్ స్టేట్మెంట్ 1, 2, 3 ఉంది అంటే వీ షుడ్ అగైన్ మనం ఇంకోసారి ఆ క్వశ్చన్ చూడాలి. సో దట్ ఆన్సర్ ఇస్ 1 and 2. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ ఇక్కడ చూడండి. ఇన్ అబ్జార్ప్షన్ ఆఫ్ ఇన్సోలేషన్ ద మోస్ట్ సిగ్నిఫికెంట్ పార్ట్ ఈస్ ప్లేడ్ బై ది. ఈ క్వశ్చన్ ఎప్పుడు ఇచ్చారంటే CDS 2012లో ఇచ్చారు. ఇక్కడ మనం తీసుకోవచ్చు, ఇక్కడ డెఫినేషన్ అని అడగలేదు. ఇన్సోలేషన్ తీసుకునే టైంలో సమ్ పోర్షన్ ఈజ్ ఆల్సో అబ్జార్బ్డ్ బై దిస్ ఓజోన్ లేయర్ విచ్ ఇస్ ఇన్ ద స్ట్రాటోస్ఫియర్. సో దట్ ఇక్కడ మనకి ఏంటి, ఇన్సోలేషన్ చేసి వచ్చేటప్పుడు మనకి ఓజోన్ లేయర్ అనేది సమ్ పోర్షన్ని అబ్జర్వ్ చేసుకుంటుంది. ఇది కూడా ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్. ఇంపార్టెంట్ ఫ్యాక్ట్స్ అన్ని మనకి ఎగ్జామ్స్లో ఇలా క్వశ్చన్స్ రూపంలో అడుగుతారు.
ఫర్ ఎగ్జాంపుల్ ఈ కార్బన్ డైఆక్సైడ్ ఇవి చూసుకున్నట్లయితే ఇవి ఏంటి అంటే ఇవి టెరెస్ట్రియల్ రేడియేషన్ అబ్జర్వ్ చేసుకుంటాయి, దానికి దీనికి సంబంధం లేదు. హేజ్ అంటే ధూళి, ఆక్సిజన్ అంటే ఏంటో అని మనకు ఆల్రెడీ తెలుసు. ఓకే, నెక్స్ట్ వీడియోలో నేను టెంపరేచర్ అనే కాన్సెప్ట్ ఎక్స్ప్లెయిన్ చేసి దాని రిలవెంట్ ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ సాల్వ్ చేద్దాం. ఓకే స్టూడెంట్స్, థ్యాంక్ యూ సో మచ్, హ్యావ్ ఏ హ్యాపీ డే.